నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా ఆగస్టు 1 వరకు రిమాండ్కు తరలించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. జైల్లో ఆయనకు పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చే వసతులు కల్పించాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర వహించారని సిట్ కోర్టు ముందు పలు ఆధారాలను సమర్పించింది. మిథున్ రెడ్డిని విచారించాల్సి ఉందని సిట్ కోరగా కోర్టు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. అనంతరం ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, సమస్యలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం దాన్ని తెరపైకి తెచ్చిందని జగన్ విమర్శించారు. 3 సార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. 2014 నుంచి 19 వరకు లిక్కర్ పాలసీపై నమోదైన కేసుల్లో చంద్రబాబే బెయిల్ మీద ఉన్నారని, తమ హయాంలో మూసివేసిన బెల్ట్ షాపులు మళ్లీ తెరుచుకుంటున్నాయని అన్నారు. షాప్ లైసెన్సులు, డిస్టిలరీలకు ఆర్డర్లతో అవినీతి జరుగుతుందని ట్వీట్ చేశారు.